మనకు అర్థమైపోతుంది. కానీ దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వీరి మంత్రివర్గం కావచ్చు, కొంతమంది అనుకోని రీతిలో అనుకోని విధంగా స్పందిస్తున్నారు. దీనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమో 2019 ఎలక్షన్కి సంబంధించి 151 సీట్లు ఎప్పుడైతే వచ్చినాయో 151 సీట్లు వచ్చిన సంతోషంలో వీవీప్యాట్లో చక్కగా కనబడతా ఉంది. మనం వేసిన సింబల్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ మనం వేరే దానికి సింబల్కి ఈ వీవీప్యాట్లో కానీ కనబడితే మనం బయటకు వచ్చి గొడవ చేస్తాం కదా, అది ఇదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2024 వచ్చేసరికి ఈవీఎంల పైన ఏదో డౌట్గా ఉంది అని చెప్తున్నారు. ఇంకొక వీళ్ళల్లో కొంతమంది మంత్రివర్గం అయితే ఐరన్ రోజ్ కానీ లేకపోతే ఐరన్ లెగ్ కానీ వీళ్ళేం మాట్లాడుతున్నారు. ఐరన్ రోజ్ ఏం మాట్లాడుతుంది, మాకు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది 40% ఓట్ షేరు, 40% ఓట్ షేర్ వస్తే 11 సీట్లు ఏంటి అని మాట్లాడుతుంది. ఒక్కసారి 2019 ఎలక్షన్స్ని 2024 ఎలక్షన్స్ని ఒకసారి